వీరిని పరిచయం చేయాల్సిందిగా తల్లారంగా కోరుతున్నాను. మిత్రులారా, మన కొండ శ్రీనివాస్ గారి గురించి పరిచయం అనేది అక్కర్లేదండి పాలకొల్లులో. ఎందుకంటే పాలకొల్లులో ఏ మూల వాలీబాల్ కోర్టు ఉన్నా ప్రతి చోట కూడా ఈయన ఆల్రెడీ విజయం సాధించి ప్రతి చోట కూడా వాలీబాల్ శ్రీనివాస్ గా ఈయనకి మంచి పేరుంది. ఈయన గొండం శ్రీనివాస్ గారు స్కూల్ అసిస్టెంట్ గా మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గా చింతపూర్ స్కూల్లో పనిచేస్తున్నారండి. మాణిక్యాలరావు సుబ్బయ్యమ్మ గారికి పుట్టారు 1968లో. వీరి కుమార్తె పేరు రాస్య. ఈయన మన మాతృ థియేటర్ పక్కన చుండేరి వారి స్కూల్లో చదివారు ప్రాథమిక విద్య. తర్వాత ఎంఎంఎల్ హై స్కూల్లోను, తర్వాత ఇంటర్ డిగ్రీ ఏమో ఏఎస్ఎం గవర్నమెంట్ కాలేజీలో చదివి మచిలీపట్నంలో బీఈడీ చేశారండి. 98 ఆగస్టులో టీచర్ గా జాయిన్ అయ్యారు. అదే ఆగస్టు 98లో ఆయన వివాహం కూడా అయ్యింది. ఈయన 22లో ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఈయన వాలీబాల్లో చుట్టుపక్కల అసలు హైదరాబాద్, కర్నూలు, అలాగే గుంటూరు, మహబూబానగర్, అలాగే ఎన్ని కాన్వెంట్స్ లో కూడా 3 times మైసూరు, భువనేశ్వర్ అన్నింటికి వెళ్ళి విజయం సాధించారు. పాలకొల్లు ఏ వీధిలో అయినా సరే ఈయన వాలీబాల్ ఆడడం వీధి ఉండదు. అంత పాలకొల్లో ప్రాచుర్యం పొందిన వ్యక్తి. ఈయన పరిచయం చేయడం నాకు ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. అంటే చిన్న మాట ఏంటంటే, మేము మొన్న వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అవుతుంటే కింద నేను మా వాళ్ళందరితో అన్నమాట అండి, మేమందరం గ్యాదర్ చేస్తూ ఉంటాం పెళ్లి లేనప్పుడు. ఇది కరెక్ట్ గా కాలు కడిగేటప్పుడు ఏదో టోర్నమెంట్ జరుగుతుంది అక్కడ చెప్పామంటే కాలు కడిగే మరి టోర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఆ రోజు సరదాగా అనుకోవడం జరిగింది. అంత వాలీబాల్ అంటే ప్రాణం, ఆరో ప్రాణం. అసలు ఈ సన్మానానికి వాడు అంగీకరించడం అంటే ఇది చాలా పెద్ద విషయం అండి. ఇంకా టీచర్స్ ఉన్నారు. టీచర్స్ తీకండి ఏమండి, కూర్చోండి. డయాస్ మీద ఉన్న పాలకొల్ లయన్స్ క్లబ్ కమిటీ వారికి, డయాస్ ముందున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఒక సత్కరించడానికి ముఖ్య కారకుడు తెలుగు సతీష్, నా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, నాకు శ్రేయోదర్శి, అన్ని విధాలుగా అన్నదండలుగా ఉండే వ్యక్తి. ఇక్కడ కారణం ఏంటంటే వాడు ఒకటే అన్నాడు, ఒక మ్యాజిక్ ఫిగర్ ఉంది, 12 మంది 11 మంది దొరికారా, 12 వాళ్ళు దొరకలేదు నాకు, అది ఏదో రకంగా పట్టుకోవాలి, నాకు ఎవరు దొరికినా నువ్వే కనపడితే చూసినా నువ్వు తప్పకుండా రావాలి, నువ్వేం మాట్లాడద్దు, అక్కడ కూర్చో సరిపోతుంది అని అన్నాడు. అదే కండిషన్ మీద తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ నాకు మైక్ ఇచ్చాడు. సో నాకైతే కేవలం సతీష్ గురించి రావాల్సి వచ్చింది. అంటే నాకు ఈ సన్మానాలు ఇలాంటివి అంటే నా లైఫ్లో ఎప్పుడు తీసుకోలేదు మామూలుగా, కానీ ఇదే నాకు ఫస్ట్ టైము. సో ఈ అవకాశం ఇచ్చిన పాలకొల్ లయన్స్ క్లబ్ కమిటీ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.
దీన్ని చల్లారనారాయణ గారిని సభ పరిచయం చేసుకుంటే కోరుతున్నాం. ఇది ఒక లైన్ ప్రకారం కానీ మామూలుగా అలాగే తీసుకొని వచ్చాడు. అట్లా అంటే మేము వరుసగా రాసుకోవడం అంటే ప్రత్యేకంగా దాన్ని ప్రోటోకాల్ పెట్టుకోలేదు. వరుసగా రాసుకొని వచ్చేసాం. సమయం తక్కువగా ఉండదు. మిత్రులు పి రామచంద్రరావు గారికి ఒరిజినల్గా అభిప్రాయం అండి. ఈయన పాలకొల్లో జన్మించారు. పిండి సత్యనారాయణ సీతారత్న దంపతులకి జన్మించారు. అడిపాలెంలో ప్రాథమిక విద్యని, అలాగే ఎంఎంఎన్ హై స్కూల్లో హై స్కూల్ విద్యని, ఏఎస్ఎంలో ఇంటర్ డిగ్రీ కోర్సు కంప్లీట్ చేసి బీఈడీని అన్నామలై డిస్టెన్స్లో పూర్తి చేయడం జరిగిందండి. 95 ఆయన ఉపాధ్యాయుడిగా ఆసంట మండలం చమచేరులోను స్టార్ట్ చేశారు. తర్వాత ఈయన అక్కడి నుంచి కోడూరు మండలం పైడవాళ్ళను, అలాగే కోడూరు మండలం రావిపల్లిలోను, యలమంచిల మండలం యలమంచిల నెంబర్ 1 పాఠశాలలోను హెచ్ఎంగా ఆయన పనిచేయడం జరిగింది. యలమంచిల మండలం ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా హెచ్ఎంగా పనిచేశారు. 2019లో మనకి హై స్కూల్ ప్రాథమికోన్నత హెచ్ఎంగా చేసి సేదపల్లి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసే మొన్నట ఇప్పుడు యలమంచిల హై స్కూల్లో సోషల్ టీచర్గా ఈయన పనిచేస్తున్నారండి. ఈయన పాలకొల్లోనే ఉండడం వల్ల అందరికీ సుపరిచితులు, అందరితో ఎక్కువగా స్నేహం. ఈయన ఎప్పుడు కూడా సింగిల్గా ఉండరండి, ఎప్పుడు బ్యాచ్గా ఉంటారు. సో దీనికి చాలా పెద్ద సర్కిల్ ఉంది. సో ఈయన గురించి పరిచయం చేయడం మాకు ఆనందంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను కూడా నా చిన్ననాటి స్నేహితుడండి. ఒకసారి మన అంటే ఆఖరు 1993 బ్యాచ్ అంతా ఒకసారి ఎంఎంకే 1993 బ్యాచ్ అంతా ఒకసారి పైకి వచ్చేయండి. లేదు ఫోటో ఏమన్నా పైన వస్తే ఇప్పుడే శ్రీను బాబు దా మొత్తం పట్టు సరే ఒకసారి అంటే సమయాభావం వల్ల నేను పూర్తిగా ఈ సభకి పూర్తిగా నా యొక్క వాటిని వినిపించడం లేను. సరే ఇది సన్మాన పత్రాలలో ఒకటి నేను రాయడం జరిగింది. ఒకసారి దయచేసి అందరూ ఒకసారి వినండి. సరస్వతీదేవి తోడుగా చతుర్ముఖ బ్రహ్మ ఈ సమాజం నుదుటన రాసి తలా రాతలేదు. వ్యాస భగవాన్ అంశతో మంచి చెడులను వేరు చేసి మంచిని మాత్రమే అందించే పరమ హంసలు మీరు. ఆది గురువు దక్షిణామూర్తి దక్షిణ హస్తాన్ని అలంకరించిన జపమాలలోని తపో ఫలం మీరు. మీ ఊపిరి దిక్కులను కొలిమి దిక్కులుగా మార్చి వచ్చే ద్వారాల్లో ఈ ఎలను తేజవంతం చేసేది మీరే. ఉత్తమమైన జ్ఞానాన్ని అందించే సర్వోత్తముడైన దత్తాత్రేయుని దత్తభక్తులు ఉండే మీ దేశంలోని నాడులు అచ్చంగా ఆ భారతి చేతిలోని కచ్చటి వేరకున్న పంచుగురి. మీ మేధస్సు ఆ విభాగ చేతిలోని చతుర్వేదాల అమృత సారమే. ఇన్ని కారణముల చేతని ఆ భగవంతుడు తనకంటే ఒక అడుగు ముందే మీకు ప్రాధాన్యతను ఇచ్చి మిమ్మల్ని
ధన్యులను చేశాడు. మీలాంటి ఉన్నతులను సత్కరించే సత్కార్యం ఈ రోజు చేసినందున మా జన్మ ఉత్కృష్టమైనది. రచన సెలవు సతీష్. ఒకసారి పిండి రామచంద్ర పిండోళ్ళను అలవాటైతే కూర్చొని రావట్లా అన్యత భావించు పిండి రామచంద్ర గారిని రెస్పాన్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. సభాయ నమః. ఈరోజు ఆలకొల్లు లయన్స్ క్లబ్ వారు చేసిన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంత ప్రెస్టీజియస్ క్లబ్కి నా స్నేహితుడైనటువంటి చెడగం సతీష్ కృష్ణుడిగా ఉండడం నాకు గర్వకారణంగా ఉంది. మరి ఇంతమంది పెద్ద వ్యక్తుల ముందు సన్మానం పొందడం అనేది నేను గౌరవంగా భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా లయన్స్ క్లబ్ వారి సేవలు ఇంకా చెప్పినట్టుగా అన్ని ఎక్కువగా కంటి ఆసుపత్రుల్లో ఎన్నో ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. దానికి వెనకాల మూలస్తంభంగా డాక్టర్ సిఎస్ రాజీ గారు ఉండడం, వారి ఆధ్వర్యంలో పాల్గొలు లయన్స్ క్లబ్ మంచి దిగ్విజయంగా కొనసాగుతూ భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ, వాస్తవంగా ఈ సన్మానం మామూలు సన్మానాలు తీసుకున్నా కానీ ఈ సన్మానానికి నేను అర్థం కాదేమని సతీష్తో అన్నాను. ఈ సర్వీస్ రీత్యా పర్వాలేదని నన్ను ఇబ్బంది పెట్టే సతీష్. మరొకసారి లయన్స్ క్లబ్ వారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ, వేదిక వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నందూరు సీతారామరావు గారికి మేము, అలాగే నందూరు సీతారామరావు గారితో పాటు